మార్చి సగం కూడా కాలేదు, ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయిందంటే చాలు కోల్బెట్ లో పాడు పగులుతోంది. మరి బొగ్గు గనులో పనిచేసిన కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మార్చి రెండో వారంలోనే 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో బయటికి రావాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల్లో నీటి కొరత ఏర్పడుతూ ఉండగా ఇటు మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించున్న భూగర్భ గనులతో పాటు ఓపెన్ కాస్ట్ గన్లో వెళ్లే సింగరేణి కార్మికులకు వెళ్లాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ SRP 3 గన వద్ద ఉన్నాం. మనతో పాటు కొంతమంది కార్మికుల సంఘాల నాయకులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపుగా ప్రతి ఏడాది కూడా ఇటు 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అనేది మనకు ఏప్రిల్ మొదటి వారంలో నమోదయ్యాయి. కానీ ఈసారి మార్చి రెండో వారంలోనే ఇంత మేర అంటే భారీగానైతే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. సింగరేణి యాజమాన్యం ఏమన్నా ప్రికాషన్స్ మీకోసం తీసుకుందా? ఏం కావాలని మీరు కోరుతా ఉన్నారు? ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో బయటి వాతావరణం కన్నా 2-3 డిగ్రీలు ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా. దీనికి యాజమాన్యం ప్రతి సంవత్సరం కూడా కార్మికులకు కావాల్సిన సర్ఫేస్లు ఎవరైతే ఎండలో పనిచేస్తారో వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంటుంది. ఎప్పుడు కూడా ఆలస్యంగా చేస్తున్నారు. కానీ ఈసారి మార్చి రెండో వారంలోనే విపరీతమైన ఎండలు కాస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఉపరితల గన్లలో కానీ CSPలో కానీ బావుల మీద సర్ఫేస్ ట్రామర్లు పనిచేసే వాళ్ళు కానీ మిగతా ఎవరైతే బయట పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత ORS ప్యాకెట్లు ఇప్పించాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంది. అలాగే OCలలో కానీ CSPలో కానీ పనిచేసే కార్మికులకు సీజన్ స్టార్ట్ కాగానే వాళ్ళకు ఒక వాటర్ బాటిల్ ఇస్తే వాళ్ళు చల్లటి నీళ్లు తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే పని స్థలాల్లో విపరీతమైన వేడి ఉండి అక్కడ ఫైర్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ రెస్ట్ షెల్టర్లు కూడా పనిచేసిన తర్వాత రెస్ట్ షెల్టర్లు కూడా కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంది. అలాగే అక్కడ పనిచేసే సూపర్వైజర్లు ఎవరైనా కూడా కొన్ని గంటల తరబడి ఒకటే కాడ నిలబడి ఉండాలి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్లకు గొడుగులు కూడా ఇప్పించే ఆనవాయితీ ఉంటుంది. కానీ ఇంతవరకు యాజమాన్యం స్టార్ట్ చేయట్లేదు. మళ్ళీ తాత్సార్యం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వట్టి వాటికి సింగరేణి యాజమాన్యం ఎన్నో కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తుంది. ప్రతి ఏడాది కూడా మీకు ఎండల తీవ్రతనైతే అధికంగా ఉంటుంది. కోల్బెల్ట్లో పనివేళల్లో మార్పులు కూడా కావాలని కోరుతా ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా సింగరేణి యాజమాన్యం స్పందించలేదు, పనివేళల్లో మార్పులు కూడా చేయలేదు. కానీ ఈసారి మాత్రం ఎండలు అయితే తీవ్రంగా ఉన్నాయి. ఏం కోరుతా ఉన్నారు మీరు యాజమాన్యం? అంటే ఈ ఎండాకాలం వచ్చింది కాబట్టి అధిక వేడిని తట్టుకోవడానికి కార్మికులకు తగిన ఏర్పాట్లు యాజమాన్యం ఏర్పాటు చేయాలి. వారి దాహాన్ని తీర్చడానికి వారి చెమట కష్టపడి పైకి వస్తారు కాబట్టి వాళ్ళకు ORS ప్యాకెట్లు కానీ చల్లని మజ్జిగ కానీ ప్యాకెట్లు కానీ ప్రొవైడ్ చేయాలి. మా యూనియన్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మా సార్ వాళ్ళు అన్ని విధాల కార్మికులకు అన్ని సహాయ సహకారాలు అందించి అన్ని ఏర్పాట్లు చేశారు. మజ్జిగ అయితేనేమి ORS ప్యాకెట్లనైతేనేమి అన్ని ప్రొవైడ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ యూనియన్ వచ్చినప్పటి నుండి మేము అడుక్కోవడం అవుతుంది తప్ప మాకు ఎలాంటి ప్రొవైడ్ చేయడం లేదు. సో దీని మీద యాజమాన్యం తొందరగా స్పందించి కార్మికులకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు, ఇటు కార్మికుల వద్ద నుంచి కానీ కార్మికుల సంఘాల నాయకుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం పూర్తిగా ఎండల తీవ్రతనైతే మార్చి రెండో వారంలోనే అధికంగా ఉంది. సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం పూర్తిగా నిప్పుల కొలిమి అయితే కల్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి కార్మికులకు పూర్తిగా రక్షణ చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఓపెన్ కాస్ట్ గన్నుల్లో షెల్టర్లతో పాటు ఇతరత్ర సౌకర్యాలు కూడా కల్పించి కార్మికులను ఆదుకోవాలంటూ కూడా వారైతే కోరుతున్నారు. ప్రతి ఏడాది కూడా సింగరేణి సంబంధించి ఎండాకాలంలోనైతే గైరాజర్ సంఖ్యనైతే పెరుగుతుంది. ఈ ఏడాది మార్చి మాసంలోనే అధికంగా ఉండడంతో మరో 2 నెలల కాలం ఎండాకాలం ఉండడంతో అయితే రానున్న రోజుల్లో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే ఇటు కార్మికుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ వారైతే కోరుతామన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల SRP 3 గన్ వద్ద నుండి.